వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల ప్రకటన, ఇన్ఛార్జీల మార్పులతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. అలాగే సీట్లు దక్కవనే భయంతో కొంతమంది నేతలు, పార్టీ మీద అసంతృప్తితో మరికొంతమంది లీడర్లు గోడ దూకేస్తున్నారు. ఈ క్రమంలోనే నూజివీడులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని తెలుగుదేశం పార్టీ నియమించింది. అయితే నిన్నటి వరకు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సోమవారం వైఎస్ జగన్ ను కలిశారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడం విశేషం. వాస్తవానికి కొలుసు పార్థసారథి టీడీపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో పెనమలూరు టికెట్ పార్థసారథికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని మంత్రి జోగి రమేష్ ను జగన్ పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అసంతృప్తికి గురైన పార్థసారథి సైకిల్ ఎక్కాలని నిర్ణయించారు. అనంతరం టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించడంతో పెనమలూరు నుంచి పార్థసారథి అభ్యర్థిత్వంపై చంద్రబాబు ఐవీఆర్ సర్వే సైతం జరిపినట్లు సమాచారం. అయితే పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ వర్గం పార్థసారథి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో పార్థసారథిని నూజివీడు నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీలో చేరకుండానే నూజివీడులో టీడీపీ శ్రేణులతో పార్థసారథి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయించాలనే అధిష్టానం నిర్ణయాన్ని స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇన్ని రోజులు కష్టపడిన తనకు కాకుండా పార్థసారథికి అవకాశం ఇవ్వాలనుకోవడంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. నిర్ణయాన్ని మార్చుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అయితే సోమవారం అనూహ్యంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను ముద్రబోయిన వెంకటేశ్వరరావు కలిశారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ జగన్ కు వివరించారు. నూజివీడు నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టీడీపీ ఇన్ఛార్జి కాస్త వైసీపీ అధినేతను కలవడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావును తప్పించింది. ఆయన స్థానంలో కొలుసు పార్థసారథిని నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నేత వైసీపీలోకి, వైసీపీ నేత తెలుగుదేశంలోకి జంప్ చేసి బరిలో నిలిచే ప్రయత్నంలో ఉండడం ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.